హలో అండి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను ఈరోజు అయితే బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. సో బెండకాయ కర్రీకి మా బాబుకి అయితే చారు చాలా ఇష్టం. చింతపండు అప్పటికప్పుడు చింతపండు రసం చేసుకుంటారు కదా, సో బెండకాయ కర్రీ ఉన్న చారు అయితే చేశాను. ఇంకా బెండకాయ కూర మా వారికి ఇష్టం లేదని ఆయన కోసం అయితే నేను తోటకూర వేశాను. సో మా ఆయనకి కిడ్నీలో రాళ్ళ సమస్య ఉంది. సో అందుకని ఈ తోటకూరని నేను కొద్దిగా కూర మొత్తం అయిన తర్వాత కొద్దిగా తీసి పక్కకుంచి నేను ఇందులో వేరే ఒక ఆకు వేసి వండడం అయితే జరిగింది. సో ఇంకా బెండకాయ కర్రీ అయిపోయినట్టే. ఈ ఆకు ఏంటంటే కొండపిండి ఆకు ఉంటుంది కదా, సో మనం సంక్రాంతి అప్పుడు గుబ్బమ్మలలో పెడతాము. ఈ ఆకు కిడ్నీలో రాళ్ళ తీసేసే అంత శక్తి ఉంటుందని చెప్పేసి కొద్దిగా తోటకూర అలాగే ఉంచి ఈ ఆకును దానికి ఉన్న పువ్వుని మొత్తం వేసి ఆయన కోసం సపరేట్గా వండుతున్నాను. ఖచ్చితంగా ఈ కిడ్నీలో రాళ్ళు రిమూవ్ అవ్వడానికి ఇది ఒక మంచి ఆయుధం, మెడిసిన్గా పనిచేస్తుందని చెప్పేసి చాలామంది తిన్న వాళ్ళు చెప్పారు. సో అతని కోసం, మా ఆయన కోసం, అందుకోసమే నేను ఇలా కర్రీ అయితే చేస్తున్నాను. సో ఇదండి ఈరోజు నా వంట. ఒకవేళ నా ఛానల్ మీరు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. మీకు ఒకవేళ ఈ ఆకు దొరికితే కనుక ఖచ్చితంగా తోటకూరలో కానీ లేకపోతే పచ్చళ్ళలాగా చేసి ఖచ్చితంగా పెట్టండి. ఖచ్చితంగా కిడ్నీలో రాళ్ళు అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.